సార్ ఉస్తాద్ భగత్ సింగ్ టీజర్ చూశారు కదా, ట్రైలర్ రాబోతుంది, మూవీ రాబోతుంది, ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? చాలా హైప్ ఉంది. ఇది హరీష్ శంకర్ గారి 6 సంవత్సరాల కష్టంగా కనపడుతుంది. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. అలాగే తమన్ కూడా ఇందులో ఎంటర్ అయ్యారు. మామూలుగా లేదు, బీభత్సంగా ఉంది అంతా కూడా. నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారి చరిస్మా కూడా చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది. ఇటు రాజకీయాల్లో కానీ అటు సినిమా ఇండస్ట్రీలో కానీ. ఇప్పుడు ఈ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మామూలు క్రేజ్ లేదు. పవన్ కళ్యాణ్ గారి సినీ జీవితంలో ఒక అద్భుతమైన సినిమాగా ఈ సినిమా నిలవబోతుంది అని అనిపిస్తుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఓజీకి ఉన్నంత బజ్ లేదంటున్నారు. దానికంటే ఎక్కువ ఉందండి. 42 సెకండ్ల టీజర్ వదిలితేనే జనాలు కొట్టు చేస్తున్నారు. అలాంటిది సినిమా ఎలా ఉండబోతుంది? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో కూడా గొప్ప గుర్తింపుని తెచ్చుకునే అవకాశం కనపడుతుంది ఈ సినిమా ద్వారా. అంటే ఎలివేషన్స్ ఒక రేంజ్ లో గబ్బర్ సింగ్ లో ఇచ్చారు, సో ఉస్తాద్ లో కూడా అలానే ఉంటాయి అనుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఉంటాయి అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అందులో డైలాగ్ ఉంది. ఇప్పుడు ఇందాక విన్నది భగవద్గీత, ఇప్పుడు వినేది భగవద్గీత అని. నిజంగా ఎక్కువ చాలా భలే భూస్వంతో వచ్చిన డైలాగ్ విన్నప్పుడు. చాలా అద్భుతమైన సినిమా అండి. నిజంగా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలో ఓ అద్భుతమైన సినిమాగా నిలవబోతుంది ఈ సినిమా. పవన్ కళ్యాణ్ గారి అభిమాని సినిమా డైరెక్షన్ చేశాడు ఓజీ, కానీ పవన్ కళ్యాణ్ గారి భక్తుడు తీస్తున్నాడు ఉస్తాద్ భగత్ సింగ్. ఎలా ఉండబోద్దో మీరే ఊహించుకోండి.